నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్. మనం ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడికి వెళ్ళబోతున్నాం. అంత మా గ్యాంగ్ మొత్తం రడైళ్ళు ఫ్రెండ్స్. ధనుష్కోడికి ఆటో మాట్లాడుకున్నాం. 3 ప్లేస్ చూపెడతాను అడిగేలా స్ట్రైక్ ఆట. వాళ్ళు 12 మంది సైన్ మీదకి వెళ్ళి చూసి అడిగేలా ఆశ భద్రాడంగా ఇక 1000 రూపాయలు ఓకే వేసుకున్నాం నలుగురికి. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి వచ్చేసినాం. మొత్తం చూడవచ్చు స్ట్రీట్ అటు కనిపిస్తుంది కదా, స్ట్రీట్ అటు పోతే శ్రీలంక ఉంటుంది. అండ్ ఇదే ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్ మీరు అటు చూడవచ్చు ఎంత హిట్ చేస్తుందంటే హార్డ్గా అలలు అక్కడ చూడవచ్చు. అండ్ అక్కడి నుంచే స్టేట్ మనకు కనిపిస్తలే కానీ ఇక్కడ బైనాకులర్ పెట్టిలు అక్కడ తీసుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే మనకు శ్రీలంక కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి వెళ్ళి అండ్ ఇక్కడ దాకా వచ్చేసిన చూడొచ్చు. ద క్రేజీగా కొడుతున్న హిట్స్ అయితే అలలు. కొందరు ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఇటు కనిపిస్తుంది అంతా బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇది ఇండియన్ ఓషన్. ఇదే గోస్ట్ సిటీ ధనుష్కోడి. సైక్లోన్ వల్ల మొత్తం కూలిపోయింది అన్నట్టు. స్టోన్ బండ రామసేతు నిర్మించినప్పుడు దీన్ని కట్టారన్నట్టు సముద్రం మీద. నీళ్ళలో తేలుతుంది అన్నట్టు, లైట్ వెయిట్ ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్. ప్రజెంట్ టెంపుల్ లాస్ట్ రీసెంట్ వీడియో చూడండి, రామేశ్వర టెంపుల్ జ్యోతిర్లింగం. అండ్ ప్రజెంట్ ఈ వీడియోలో మనం ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడికి వెళ్ళబోతున్నాం. అంత మా గ్యాంగ్ మొత్తం రడైళ్ళు ఫ్రెండ్స్. ధనుష్కోడికి ఆటో మాట్లాడుకున్నాం. 3 ప్లేస్ చూపెడతాను అడిగేలా స్ట్రైక్ ఆట. వాళ్ళు 12 మంది సైన్ మీదకి వెళ్ళి చూసి అడిగేలా ఆశ భద్రాడంగా ఇక 1000 రూపాయలు ఓకే వేసుకున్నాం నలుగురికి. 3 ప్లేస్ చూపెడతాడు. అండ్ అవి ఏంటంటే మరి క్లియర్గా చూపెడతాను. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి వచ్చేసిన. మొత్తం చూడవచ్చు స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్ ఉంది అండ్ అన్నీ ఉన్నాయి ఇక షాపింగ్ అట్లా ఉంటాయి కదా సముద్రంలో దొరికేటి అవి. అటు కనిపిస్తుంది కదా స్ట్రీట్ అటు పోతే శ్రీలంక ఉంటుంది. అండ్ ఇదే ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అన్నీ ఉన్నాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మొత్తం ఏంది సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు అటు చూడవచ్చు ఎంత హిట్ చేస్తుందంటే హార్డ్గా అలలు అక్కడ చూడవచ్చు. అండ్ అక్కడి నుంచే స్టేట్ మనకు కనిపిస్తలే కానీ ఇక్కడ బైనాకులర్ పెట్టిలు అక్కడ తీసుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే మనకు శ్రీలంక కనిపిస్తుంది. అండ్ చూడవచ్చు మస్తు మంది ఉన్నారు. ఇవాళ ట్యూస్డే మస్తు మంది కిక్కిచ్చిపోయారు మనుషులు చూడవచ్చు ఫ్రెండ్స్. అక్కడి నుంచి వెళ్ళి అండ్ ఇక్కడ దాకా వచ్చేసిన చూడొచ్చు. ద క్రేజీగా కొడుతున్న హిట్స్ అయితే అలలు. కొందరు ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అండ్ ఇటు అయితే ఘోరం. ఇటు కనిపిస్తుంది అంతా బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇది ఇండియన్ ఓషన్. ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. అండ్ మస్తు మంది ఉన్నారు. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది ఛత్రి కింద. అండ్ చూడొచ్చు కొద్ది మంది ఉన్నారా. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. అలా అయితే క్రేజీగా హిట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఉందిగా రామసేతు. అండ్ ఇంకో ప్లేస్కి పోతున్నా. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. వెళ్ళారా ఒకటి కారబుంజా, ఒకటి ముళ్ళ పండు. సరిపోతలే సరే తీసుకో. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుందిగా
ఇదే గోస్ట్ సిటీ ధనుష్కోడి. ఇది ఒకసారి 1964 62 మీకు ఇక్కడ ఎక్కడ ఉంటే ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తా. ఇక్కడనే ఇది ఓల్డ్ చర్చ్. సైక్లోన్ వల్ల మొత్తం కూలిపోయింది అన్నట్టు. అప్పుడు ఈ ప్లేస్కి ఎవరు రానిస్తలేరు. ఒకప్పుడు ఈ రామేశ్వరం ఇప్పుడు ఉంది కానీ ఒకప్పుడు ధనుష్కోడి దాకా ట్రైన్ ఉండే రైల్వే స్టేషన్. అప్పుడు సీ పోర్ట్ కూడా ఇక్కడనే ఉండే, హార్బర్ లాంటిది. 1962 64లో కొలాప్స్ అయిపోయిన తర్వాత దీన్ని యూజ్ చేస్తలేరు. రామేశ్వరం దాకానే లాస్ట్ చూడవచ్చు. ఫ్రెండ్స్ ఆ నిమ్మ సోడా అయినాక ఈ ఎండకి కొంచెం పానం తిరిగచ్చి కొంచెం చల్లగా ఉంది. ఈ ఎండకి డేంజర్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానే ఎండ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే అనుకోలేదు. సరే ఇంకో ప్లేస్ తీసుకోపోతా అన్నాడు, 2 చూపెట్టింది దీంతో. అండ్ ఇంకో ప్లేస్ అన్నాడు వాడు అట్టోడు మా మీద. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ కోదండరామ టెంపుల్ కాడికి వచ్చేసినాం. ఫ్రెండ్స్ ఇప్పుడే కోదండరామ అంటే టెంపుల్ దర్శనం చేసుకున్నాం. మస్తు ఉంది రామవారి గుడి. అండ్ ఇప్పుడు ఇక్కడ రామసేతు నిర్మించేటప్పుడు ఒక స్టోన్ వాడిగా ఇప్పుడు అక్కడికి పోతున్నాం. దీని ఆపోజిట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుందా, ఇదే రోడ్లు టెంపుల్ కోదండరామ ఆలయం దగ్గరనే దాని ఆపోజిట్ లైన్లోనే ఇక్కడ రామసేతు నిర్మించినప్పుడు బండని ఇక్కడ శాంపుల్గా పెట్టి చూపెడుతున్నారు. మనకు కూడా ఫోటో దిగచ్చు, కొంచెం ప్రైజ్ పెట్టి ఫోటో దిగాలి అట్లా. స్టోన్ బండ రామసేతు నిర్మించినప్పుడు దీన్ని కట్టారన్నట్టు సముద్రం మీద. నీళ్ళలో తేలుతున్నట్టు లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా రామసేతు రాముడు హనుమాన్ లక్ష్మణ్ ఎట్లా కట్టిల్లో లంక నుంచి వెళ్ళి మన రామేశ్వరం నుంచి వెళ్ళి చూడవచ్చు ఆ బ్రిడ్జ్ ఆ స్టోన్స్తోని. ఫ్రెండ్స్ ధనుష్కోడిను రామసేతువును కోదండరామ ఆలయం అండ్ వీడియో ఇక్కడతో కంప్లీట్. అండ్ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.